దేశానికి వెన్నుముక్కైన వ్యవసాయ రంగం ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతతో ముందుకు సాగుతుంది. వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాగు ఖర్చులను తగ్గించడమే కాకుండా దిగుబడిని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. సాంకేతికత ద్వారా వస్తున్న విప్లవాత్మక మార్పులను ఈ కథనంలో చూద్దాం. గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ 2025 నివేదిక ప్రకారం భారత్ డిజిటల్ శక్తిగా ఎదగడమే కాకుండా ఏఐ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అత్యధికంగా వినియోగించే దేశాల జాబితాలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచింది. ఈ సాంకేతిక విప్లవం ఇప్పుడు పల్లెలకు విస్తరిస్తోంది. ఏఐ ఫర్ హ్యుమానిటీ అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో కృత్రిమ మేధస్సు ఇప్పుడు సామాన్య రైతు ముంగిట చేరుతోంది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో భాగంగా వ్యవసాయ రంగంలో ఏఐ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించారు. శాటిలైట్ చిత్రాలు, డ్రోన్లు, సెన్సార్ల సాయంతో రైతులకు వాతావరణం, నేల స్వభావం, పంట దిగుబడిపై ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం అందుతోంది. డీప్ లెర్నింగ్ సాంకేతికత ద్వారా మట్టిలోని పోషక విలువల లోపాన్ని ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం కలిగింది. ముఖ్యంగా జాతీయ చీడపీడల పర్యవేక్షణ సంస్థ NPSS మొబైల్ యాప్ ద్వారా రైతులు తమ పంటకు సోకిన చీడపీడల ఫోటోలను అప్లోడ్ చేసి తక్షణమే నివారణ ఉపాయాలను తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా కిసాన్ ఈమిత్ర, భారత్ విస్తార్ ఏఐ వంటివి వేలాది మంది రైతుల సందేహాలను వారి సొంత భాషలోనే తీరుస్తూ ప్రభుత్వ పథకాలను చేరువ చేస్తున్నాయి. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఏఐ సాంకేతికత ద్వారా విత్తనం వేసింది మొదలు పంట చేతికి వచ్చే వరకు రైతులకు దిశానిర్దేశం చేస్తూ భారత్ అడుగులు వేస్తోంది.